రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, భార్య చేతిలో మరొక భర్త బలయ్యాడు. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో జరిగింది. ముందే ప్లాన్ చేసుకుని చంపేద్దాం భర్తనని చెప్పేసి డిసైడ్ అయిన భార్య గుడికి వెళ్దాం రండి అని చెప్పేసి పిలిపించుకొని అక్కడ చంపేసింది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎందుకు ఆ భార్య ఆ విధంగా డిసిషన్ తీసుకొని చంపేసింది భర్తని? ఎలా చంపింది? మరి పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? వాళ్ళేం చెప్తున్నారు సార్? ఈ మధ్య మనం చాలా స్టోరీస్ దాదాపు వారంలో ఒకటో రెండో చెప్పుకుంటూనే ఉన్నాము. అంటే భార్యలు భర్తల్ని చంపడంలో కూడా ఇన్నోవేటివ్ మెథడ్స్. మామూలుగా మగవాళ్ళు అయితే కత్తులతో నరకడం, అలాంటి వైలెంట్ మెథడ్స్ ఉంటాయి. భార్యలు వైలెంట్ చేయలేరు కాబట్టి ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్లాన్ చేసి రకరకాల పద్ధతుల్లో చంపిస్తున్నారు. సో ఇప్పుడు ఇదొక గుడికి తీసుకెళ్ళింది, భర్తని గుడికి తీసుకెళ్ళి చంపించేసింది. అది కూడా పెళ్ళై 2 ఏళ్లకి, వాళ్ళకి 1 year పాప కూడా ఉంది. ఆ 2 ఏళ్లకే ఈమె ఇంత దారుణంగా ఎలా చంపింది, అలాగే ఎందుకు చంపింది, రెండవది ఎలా పోలీసులు దీన్ని పట్టుకోగలిగారు. అంటే మామూలుగా మనకేందంటే పోలీసులు ఎలా పట్టుకోగలిగారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా తెలివిగా ఆలోచించి చేస్తున్నారు, కానీ దొరికిపోతారు అన్నమాట. మామూలుగా ఎంతటి తెలివైన హంతకుడైనా ఎక్కడో ఒక చోట క్లూ వదులుతాడని మనకి చెబుతుంటారు ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్లో. సో అలాగా ఇప్పుడు ఇది జరిగింది. ఇది చిత్తూరు జిల్లాలో గుండుపల్లి అనే ఒక గ్రామం ఉంది, కుప్పం దగ్గర. ఈ గుండుపల్లిలో రమేష్ అనే ఒక అతను ఉంటాడు. అతను తమిళనాడులో ఉండే, ఎందుకంటే కుప్పం ఇటు తమిళనాడుకి ఇటు కర్ణాటకకి మధ్యలో ఉంటుంది అనమాట బార్డర్. 3 భాషలు ట్రైలింగ్వల్ కల్చర్ ఉంటుంది కుప్పంలో. సో అక్కడ సూలగిరి దగ్గర దేవసానపల్లి అనే ఒక పల్లి ఉంది. ఆ పల్లిలో ఈ అమ్మాయిని, హాసిని అమ్మాయి పేరు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇతను హొసూరు, కుప్పం దగ్గరలో ఉన్న హొసూరు ఉంటుంది. హొసూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుప్పం దగ్గర ఉన్న బోయినపల్లిలో కాపురం పెట్టి అక్కడ ఉంటున్నాడు. సో వీళ్ళకి ఒక మౌలికాశ్రీ అనే ఒక పాప పుట్టింది. సో ఈ లోపల ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో అఫైర్ ఏర్పడింది. సో ఈ అఫైర్ ఇతనికి అనుమానాలు వచ్చాయి భర్తకి. సో అతను గొడవపడ్డం మొదలుపెట్టాడు. సో ఈ అడ్డుగా ఉన్నాడు, ఇతన్ని లేపేద్దామని డిసైడ్ అయ్యి ప్రియుడితో కలిసి ఒక ప్లాన్ వేసింది. అదేమంటే వీళ్ళ ఈ బోయిపల్లి దగ్గర సంగనపల్లి అనే దగ్గర మల్లప్ప కొండ ఉంది. మల్లప్ప కొండ దగ్గర మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి భర్తని కన్విన్స్ చేసి భర్త ఈమె ఇద్దరు బైక్ మీద బయలుదేరారు. ముందే రూట్ మ్యాప్ ఇదంతా ఆమెకి ఐడియా ఉంది కాబట్టి ముందే ప్రియుడికి చెప్పింది. ప్రియుడు ఇంకొక అతన్ని తీసుకొని అక్కడ కాపు కాశాడు. ఈమె ఏంటంటే దారిలో వెళ్తూ ఒక దగ్గర బ్యాగ్ పడేసి బ్యాగ్ పడిపోయిందని భర్తకి చెప్పింది. భర్త నువ్వు ఇక్కడ ఉండి నేను తీసుకొస్తాను వెనక్కి వెళ్ళి బైక్లో తీసుకురావడానికి వెనక్కి వెళ్ళాడు. కరెక్ట్గా వాళ్ళు అక్కడ కాపు కాశారు. వీడు వెళ్ళే బ్యాగ్ని తీసుకున్న టైంలో ఇద్దరు అటాక్ చేసి అతన్ని చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళలేదు, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు. దాంతో వీళ్ళ అమ్మ, ఈ అమ్మాయిల తల్లి ఫోన్లు చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఆమె అందరినీ ఇంకా అడిగి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మామూలుగానే ఫోన్లు, సీసీటీవీలు ఈ 2 చూస్తారు కాబట్టి సీసీటీవీ చూస్తే ఈమె పోయేటప్పుడేమో భర్తతో పోతుంది, ఇంకొక దగ్గరేమో ఈమె ఇంకొక 2 మగవాళ్ళు ముందు కూర్చొని ఉంటే వెనక్కి కూర్చొని ఉంది బైక్లో, ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారనమాట. సో అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈమె ఏదో చేసి ఉంటుంది, ఎందుకంటే వేరే వాళ్ళ మగవాళ్ళతో వెళ్తుంది అని. ఆ మగవాళ్ళు ఎవరు ఏంటనేది ఆ వీడియోలు వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టారు, ఈమెకి తెలిసిన వ్యక్తే ఇతను. సో అలాగా వీళ్ళు అతని ఫోన్ నెంబర్ అవన్నీ పట్టుకొని ట్రేస్ చేసి ఆ ముగ్గురిని పట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నమాట. సో బేసిక్గా మనకి అనేక కేసుల్లో ఉంటున్నట్టుగానే ఇది జరుగుతుంది. దీనికి మనకేందంటే వీళ్ళతో మనం మాట్లాడే పరిస్థితి ఉండదు, ఎవరితో, ఈ చంపుతున్న స్త్రీలతో.
వాళ్ళ వెర్షన్ ఏందనేది పోలీసులు చెప్తారు తప్ప డైరెక్ట్గా వాళ్ళు ఎందుకు చంపారు ఏంటి అనేది మనకి ఫస్ట్ హ్యాండ్ ఇది లేదు. దీని మీద ఇంకా రీసెర్చ్ కూడా పెద్దగా జరగలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కంప్లీట్ పిక్చర్ రావాలంటే న్యూస్ని చూసి మనం కంప్లీట్గా పిక్చర్ రాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో న్యూస్ రిపోర్టింగే చాలా షాలోగా ఉంది. ఒక ఇన్డెప్త్ రిపోర్టింగ్, అన్ని యాంగిల్స్ కవర్ చేసే రిపోర్టింగ్ అనేది లేదు. కనీసం ఒక న్యూస్ని కొద్దిగా అర్థం చేసుకోవాలన్నా కనీసం ఒక 10 సోర్సెస్ని చూస్తే అక్కడక్కడ ఒక్కొక్క లైన్ ఉంటుంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అవన్నీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సో అందుకని ఈ లేడీస్ ఎందుకు చంపుతున్నారు అనేది ఓవరాల్గా మనం కొంత పరిశీలిస్తే బేసిక్గా 2 కారణాలు. ఒకటి ఈమెకి అఫైర్ ఏర్పడడం, అఫైర్ ఏర్పడినాక భర్తకు తెలియడం. భర్తకు తెలిసినాక భర్త ఎలా బిహేవ్ చేస్తాడు? మామూలుగా విడాకులు తన మీద ఇష్టం లేదు, వేరే అతని మీద ఉంది, ఆమె విడాకులు అడుగుతుంది, విడాకులు ఇచ్చేయచ్చు కానీ భర్త ఇవ్వడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేశంలో విపరీతంగా విడాకులు ఎక్కువైపోయినాయి అనుకుంటారు. అది అర్బన్ సెంటర్స్లో కొన్ని ఎలీట్ సెక్షన్స్లో ఉంది. ఇప్పటికి కూడా డేటా చూస్తే 1% కంటే ఎక్కువ లేదు విడాకుల రేటు ఇండియాలో. సో అంటే విడాకులు ఇవ్వడానికి భర్తలు నిరాకరిస్తారు. ఎందుకు? వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటి? పిల్లలు ఉంటారు, ఇప్పుడు విడాకులు ఇస్తే పిల్లల్ని పెంచాలి, రెండోది సమాజంలో పరువు పోతుంది, అందుకని ఏదో అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని తిట్టో గిట్టో మళ్ళీ మార్పించుకున్నాము అని, ఏదో తప్పు చేసింది మళ్ళీ వాళ్ళని దండించో తిట్టో బతిమలాడో దాన్ని మార్పించుకొని పిల్లల కోసం రాజీపడి వెళ్దామనేది వీళ్ళు అనుకుంటారు. సో ఇది నెంబర్ 1 కారణం. అంటే విడాకులు భర్తలు ఇవ్వకపోవడం, ఆ ఇష్టం లేని బంధంలో సఫకేషన్ ఫీల్ అవ్వడం అనేది విమెన్కి ఉండే ప్రాబ్లం. రెండోది ఆస్తి. చాలాసార్లు భర్తను చంపేస్తే భర్త ఆస్తి మనకు వస్తుంది, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లవర్ అనేవాడు ఓన్లీ ఈమె కోసమే ఉండడు, వాడు ఇవన్నీ చెప్పిస్తాడు. నువ్వు వేసిస్తే మనకి వాడు ఆస్తి వస్తుంది. వాడికి ఒట్టి ఈమె మన సినిమాటిక్ లవ్లు ఏమి ఉండవు కదా. జీవితంలో ఏంటి, బతకాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు వాడు సంపాదించలేనప్పుడు ఏం చేస్తాడు? భర్తని చంపేస్తే 2 పర్పస్లు నెరవేరుతాయి. ఒకటేమో అడ్డుండడు, ఫ్రీగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, రెండోది ఆస్తి కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ 2 యాంగిల్స్ మనకి చాలా కేసుల్లో కనబడతాయి. ఒక్కొక్కసారి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈ లవరు భార్య కలిసి భర్త పేరుతో ఒక ఇన్సూరెన్స్ చేయించి, లేదా భర్తకు తెలియకుండా కూడా చేస్తున్నారు. కొంతమంది సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళని ఏజెంట్లని మ్యానిపులేట్ చేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగా చేసి ఆ తర్వాత చంపేస్తే ఆ డబ్బులు వస్తుంది అనే యాంగిల్లో చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, మనం ఎంత కొత్తగా చేసినా ఎంత తెలివిగా చేసినా పోలీసులు పట్టుకోవడం అయితే గ్యారంటీ. పోలీసులకి దొరకని మర్డర్స్ అంటూ ఉండవు. దిస్ ఇస్ నెంబర్ 1 యాంగిల్. అయితే పట్టుకున్న తర్వాత ఈ కేసుని ఎంత పటిష్టంగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి, ఎంత ఛార్జ్షీట్ కానీ తర్వాత రిమాండ్ రిపోర్ట్ కానీ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ట్రయల్, మళ్ళీ అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ ఎంటర్ అవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఎంత తీసుకెళ్తాడు అనేది ఇంపార్టెంట్. దేశంలో సంవత్సరానికి 28,000 నుంచి 30,000 మర్డర్లు జరుగుతుంటే కన్విక్షన్ రేట్ ఎంత ఉందో తెలుసా? 37.7% మాత్రమే ఉంది కన్విక్షన్ రేట్. 38 అనుకున్నాం, 38% ఉంది. అంటే ఇంకా 62%, అంటే 100కి 62 మంది హత్యలు చేసిన వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి శిక్షలు పడట్లా. ఓన్లీ 38 మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఇది కూడా జనాలకి మోటివేషన్. అంటే మనకి డబ్బులుండి ఈ వ్యవస్థలను పోలీసుల్ని, తర్వాత కోర్టు, జైలు ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే కొద్ది రోజులు ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఫ్రీ అయిపోతాం అనేది ఉంది. అందువల్ల చాలామంది ఏం చేస్తున్నారు, భర్తలను చంపి ఆస్తి తీసుకొని ఆస్తితోనే మళ్ళీ కేసు నుంచి కూడా బయటపడుతున్నారు. అందుకని భర్తలు కూడా ఏం ఆలోచించాలంటే, తన భార్య ఇట్లా పేరు పెట్టుకొని ఆమె ఇంకా మారదు అనుకున్నప్పుడు అతను ప్రెజరన్నా చేయకుండా వదిలేయాలి. సరే నువ్వు అఫేర్ పెట్టుకో, నాతో ఉండు, పిల్లల కోసం ఉండు అన్న, నేను ఇబ్బంది పెట్టను అన్నట్టుగానే ఉండాలి. క్లారిటీగానే మాట్లాడుకోవాలి. లేదు నీ దారి నీది, నా దారి నాది, నీకు ఎట్లాగ నేనంటే ఇష్టం లేదు, అతనంటే ఇష్టం, సో అతనితోనే ఉండు, విడాకులు ఇచ్చేస్తాను అన్న క్లారిటీ ఉండాలి. ఈ 2 లేకుండా ఆమె మీద ప్రెజర్ పెడతా ఉంటే ఆమెకి వేరే మార్గం కనిపించదు. సో ఇది ప్రధానంగా భర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఇవి నాకు తెలిసి ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ.